హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. స్టోరీని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని చూడొచ్చు కదా. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస వివాహం ఎపిసోడ్ 40. ఒక పక్క సుభద్రాదేవి ఫ్యామిలీ, మరోపక్క మాలినీదేవి ఫ్యామిలీ ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు. మొదట కారులో ఆర్య ఇంకా వర్ష స్వామివారికి సమర్పించాల్సిన ముత్యాల తలంబ్రాలు ఇంకా మధుపర్కాలు పట్టుకొని బయలుదేరారు. వాళ్ళ వెనకాలే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వేర్వేరు కార్లలో బయలుదేరారు. వేద ఫ్రెండ్స్ కూడా ఒక కారులో వేదతో కలిసి గుడికి బయలుదేరారు. కారులో కూర్చున్న తర్వాత క్యాథరిన్ వేదాని ఒక క్వశ్చన్ అడిగింది. వేద, డోంట్ ఫీల్ బ్యాడ్, నేను ఒక క్వశ్చన్ అడగచ్చా అని తడబడుతూనే అడిగింది క్యాథరిన్. వేద క్యాథరిన్ ఏం అడగబోతోందో కొంతవరకు ఊహించగలిగింది. అందుకే దీర్ఘంగా నిట్టూర్చి, ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అన్నది వేద. నేను అడుగుదామనుకుంటున్నది వర్ష గురించి. నువ్వు ఏమనుకోనంటే తను మీ బావ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండా? మరి నిన్న తను వాళ్ళ హస్బెండ్కి డైవోర్స్ ఇస్తోంది అని చెప్పావు కదా, అంటే తను మీ బావతో విడిపోబోతోందా అని అడిగింది క్యాథరిన్. ఆమె మాటలకి వర్ష ఏమని సమాధానం చెబుతుందా అని ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాడు రాబర్ట్. అతను కూడా అసలు నిజమేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే వేద ఏమని సమాధానం చెబుతుందా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు. అతని ఫేస్లో కనిపిస్తున్న ఆత్రత చూసి క్యాథరిన్ అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆమె అలా నవ్వడం చూసి రాబర్ట్కి చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యం అసలు వర్ష గురించి తెలుసుకోవడం అన్న ఉద్దేశంతో అతను సైలెంట్గా ఉండిపోయాడు. వేద కొద్దిసేపు సైలెంట్గా ఉన్న తర్వాత, చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. నేను దీనికి సంబంధించి మీకు ఇప్పుడే ఏ విషయాలు వివరాలు చెప్పలేను. కాకపోతే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మా కుటుంబానికి గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాలి. అది నా వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది అస్సలు కలగకూడదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అని అన్నది వేద. ఓకే వేద, బట్ నాకు ఒక చిన్న డౌట్ ప్లీజ్ అన్నాడు రాబర్ట్. ఏమీ లేదు, తను వర్ష ఉంది కదా, తను నిజంగానే మీ బావకి భార్యనా? వాళ్ళిద్దరూ త్వరలో విడిపోబోతున్నారా అని క్యూరియస్గా అడిగాడు రాబర్ట్. విడిపోతున్నారనే నేను అనుకుంటున్నాను, కానీ ఏం జరుగుతుందో నాకు కూడా ఇంకా తెలియదు. ఆ విషయం గురించే తెలుసుకోవాలి. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను అదే పనిలో ఉంటాను అని తనలో తనే అనుకున్నట్లుగా పైకే అనేసింది వేద. నేను కూడా అదే పనిలో ఉంటాను అని ఫ్లోలో బయటకనేశాడు రాబర్ట్. వాట్ అని ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి అతని వైపు తిరిగి అనడంతో, అదే నాకు కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది, అంతే అదే అంటున్నాను అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ క్యాథరిన్ మాత్రం అతని వైపు చూసి మరోసారి నవ్వింది. అందరూ గుడికి చేరుకునేటప్పటికీ పురోహితులు వేద మంత్రాలతో పూర్ణకుంభం ఎదురుగా తీసుకొని వచ్చి ఆర్య దంపతులకు శోభాయాత్రతో లోపలికి స్వాగతం చెప్పారు. అప్పటికే చాలామంది భక్తులు కళ్యాణం కోసం ఆలయానికి రావడంతో ఆలయం మొత్తం చాలా కోలాహలంగా ఉంది. ఆర్య ముందుగానే అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంతో వీళ్ళ ఫ్యామిలీకి మాత్రం హై రేంజ్లో ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. నేరుగా ఆర్య ఇంకా వర్ష ఇద్దరూ కలిసి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్ళి సీతారాముల దగ్గర ఉన్న పీటల మీద కూర్చున్నారు. కళ్యాణ కార్యక్రమం మొదలైంది. వాళ్ళిద్దరూ అలా కళ్యాణం చేయిస్తూ ఉంటే సుభద్రాదేవి, పూర్ణ ఇంకా వరప్రసాద్, నారాయణ అందరూ చాలా ఆనందంగా వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. కలకాలం వాళ్ళు అలాగే కలిసి ఉండాలి అని వాళ్ళ మనసులో బలంగా కోరుకున్నారు. కళ్యాణం మొదలైన కొద్దిసేపటికే అంతే భారీ సెక్యూరిటీతో వరుసగా కొన్ని కార్లు వచ్చి క్యాన్వై ఆలయం ముందు ఆగాయి. అందులో నుంచి ఫస్ట్ దిగింది మాలినీదేవి. ఆమె వెనకాలే వసంత, ఆమె భర్త ఆదిత్య ఇంకా విక్రమ్ ముగ్గురు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటుగా
పీటల మీద కూర్చున్న దంపతులకు మధుపర్కాలను కూడా పట్టుకొని తీసుకొని వచ్చారు. మాలినీదేవి ఆలయంలోకి వచ్చి సుభద్రాదేవి పక్కనే కూర్చుంది. ఆమెను చూడగానే సుభద్రాదేవికి ఒళ్ళంతా చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఆమె అప్రయత్నంగా అమృత కోసం వెతికింది. కానీ అమృత ఆమెకి అక్కడెక్కడా కనిపించలేదు. అప్పటిదాకా అక్కడే ఉన్న అమృత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అదంతా చూస్తూ ఇంకా అక్కడే ఉండలేక అప్పటిదాకా అక్కడే ఉన్న అమృత అదంతా చూస్తూ ఇంకా అక్కడే ఉండలేక పక్కనే ఉన్న వేరే గుడిలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంది. అందుకే అమృత సుభద్రాదేవికి అమృత కనిపించలేదు. మాలినీదేవి అమృత ఇద్దరూ ఎదురుపడనూ లేదు. అమృత అక్కడ లేదు అన్న విషయం గమనించగానే సుభద్రాదేవి కొంచెం రిలీఫ్గా ఊపిరి తీసుకుంది. కానీ మాలినీదేవి ఎందుకు ఇక్కడికి వచ్చిందో, ఆమె మనసులో ఏమనుకుంటోందో, ఇప్పుడు ఆమె ఏం చేయబోతోందో మాత్రం సుభద్రాదేవికి అస్సలు అర్థం కాలేదు. సుభద్రాదేవి నెమ్మదిగా శోభని దగ్గరికి రమ్మని పిలిచి అమృత ఎక్కడుందో చూడమని చెప్పింది. శోభ వెళ్ళి అమృత కూర్చున్న ప్లేస్ గురించి చెప్పగానే సుభద్రాదేవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయింది. అదంతా గమనిస్తూ ఉన్న మాలినీదేవి సుభద్రాదేవి వైపు చూసి నవ్వుతూ, ఏంటి వదిన గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత కనిపించినా కనీసం పలకరించను కూడా పలకరించడం లేదు. మరీ అంతగా మర్చిపోయారా నన్ను అని వెటకారంగా అడిగింది మాలినీదేవి. అయ్యో వదిన గారు, నేను మిమ్మల్ని మర్చిపోవడం అస్సలు జరగదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొన్నిట్లకి తల వంచాలి, తప్పదు కదా. ఇంతకీ మీరెలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ కుశల ప్రశ్నలు వేసింది సుభద్రాదేవి. నేను బాగానే ఉన్నాను, కానీ నా మనవరాలే కష్టాల్లో ఉంది అని తెలిసింది, అందుకే ఇక్కడి దాకా వచ్చాను అని సూటిగా సుభద్రాదేవి కళ్ళల్లోకి చూసింది మాలినీదేవి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీకు విక్రమ్ ఒక్కడే కదా మనవడు అని ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అడిగింది సుభద్రాదేవి. మీరు మరీ అంతగా నటించకండి వదినా, నాకు అన్ని విషయాలు తెలుసు. నేను అన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. జరుగుతోంది కదా కళ్యాణం, అది జరిగిన తర్వాత ఎవరికి ఎవరు ఏమవుతారు అందరికీ తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి అని నవ్వుతూ అన్నది మాలినీదేవి. ఆ మాటకి సుభద్రాదేవికి చాలా భయంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆమె పక్కన ఆర్య కూడా లేడు. పూజలో పూర్తిగా నిమగ్నమై ఉన్న ఆర్య వీళ్ళిద్దరినీ అస్సలు గమనించలేదు. మరోపక్క వేద తన ఫ్రెండ్స్ని తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళింది. సరిగ్గా ఆమె అలా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడే వెనక నుంచి కేథరిన్కి అక్కడేదో చెరువులాగా కనిపిస్తోందేంటి అని అడగడంతో వేద వెనక్కి తిరిగి అటు చూస్తూ ఒక అడుగు ముందుకు వేసింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్కి ఆమె డాష్ ఇచ్చింది. ముందుకు చూస్తూ నడవకుండా వెనక్కి చూస్తూ నడుస్తున్న ఆమెను చూసి విక్రమ్ ఫస్ట్ కోపంగా, ఏయ్ ఎవరు నువ్వు, గుళ్ళో ఎలా నడవాలో తెలీదా అని అంటూ ఉండగానే వేద వెనక్కి తిరిగింది. లంగావోణి వేసుకొని పూర్తి ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్న వేదాన్ని చూడగానే ఒక్క క్షణం విక్రమ్ గుండె లయ తప్పింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే తేరుకొని, నువ్వా అని విక్రమ్, నువ్వా అని వేద ఇద్దరూ ఒకేసారి అనుకున్నారు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వేద. నువ్వు డాష్ ఇస్తావని వచ్చాలే అని వెటకారంగా అన్నాడు విక్రమ్. ఇడియట్, అసలు గుళ్ళో ఏం మాట్లాడాలో నీకు తెలీదా, మేనర్స్ లేదా అన్నది వేద. ఎందుకు తెలీదు, బాగా తెలుసు. కాకపోతే ఇలా డాష్ ఇచ్చే అమ్మాయిలు గుడికి వస్తారన్న సంగతి నాకు ఇప్పటిదాకా తెలియదు అన్నాడు పొగరుగా విక్రమ్. నీకు పొగరు చాలా ఉంది కదా, అయినా నువ్విక్కడికి వచ్చావేంటి అని మరోసారి కోపంగా అడిగింది వేద. ఈ గుడి మీరేమైనా కొన్నారా అని అయోమయంగా అడిగాడు విక్రమ్. అప్పుడు కానీ తను ఎంత ఫూలిష్గా క్వశ్చన్ చేసిందో వేదాకి అర్థం కాలేదు. తమలాంటి గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా గుడికి కూడా వస్తారా? అవునులే, కొంచెం మంచి బుద్ధిని ప్రసాదించి దేవుడా అని అప్పుడప్పుడు వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే మంచిదిలే అని అంతే వెటకారంగా అన్నది వేద. హహా, అయితే నువ్వు కూడా అందుకే వచ్చావు అన్నమాట. అంతేలే, ఎవరికి లేనిది వాళ్ళు అడుగుతారు. నేను వచ్చిన కారణం మాత్రం వేరే ఉందిలే అన్నాడు విక్రమ్.
చిచి, నీతో మాట్లాడడం నాదే తప్పు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదని ఎక్కడికి పోయినా నువ్వు నాకు కనపడుతూనే ఉన్నావు అని చిరాగ్గా అన్నది వేద. హలో మిస్, నేనేదో నీకోసం వచ్చినట్టుగా తెగ ఫీల్ అయిపోకు. నేను వచ్చిన కారణం వేరే ఉంది. అయినా నీ అంతటా నువ్వుగా వచ్చి నాకు డాష్ ఇచ్చింది కాక ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకు సారీ చెప్పే అలవాటు లేదు కదా అని వెటకారంగా అన్నాడు విక్రమ్. నేనెందుకు సారీ చెప్పాలి? సరే, నేను వెనక్కి నడుస్తున్నానే అనుకో. నీకు కళ్ళున్నాయి కదా, మరి నువ్వు ముందు చూసి నడుస్తున్నావా? నేను వస్తున్నప్పుడు పక్కకు తప్పుకోవాలి కదా, ఆ మాత్రం తెలీదా అని అంతే కోపంగా అన్నది వేద. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఖచ్చితంగా నువ్వు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయేస్తున్నావు కదా. నా అదృష్టం ఇలా ఏడ్చి ప్రతిసారి నాకే తగులుతున్నావు అని వెటకారంగా అన్నాడు విక్రమ్. గతంలో నువ్వు కూడా అక్కడికే వెళ్ళి వచ్చావా? నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది, అందుకే చెప్తున్నావు. మెంటల్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదులే అని అంతే ధీటుగా సమాధానం చెప్పింది వేద. అవునవును, మా ఫ్రెండ్ ఒకడు అక్కడి నుంచి వచ్చి సేమ్ ఇదిగో నీకులాగే బిహేవ్ చేస్తున్నాడు, అందుకే ఈజీగా గుర్తుపట్టేశాను అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఓయ్ నిన్ను అంటూ అతని మీదకు కొట్టడానికి వెళ్తున్న వేదాని అప్పటిదాకా ఆశ్చర్యంగా వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే చూస్తూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆపడానికి ట్రై చేశారు. వేదా, ఇది గుడి, నువ్వే చెప్పావు కదా ఈరోజు మీ ఫ్యామిలీ మొత్తం ఏదో పూజ చేస్తున్నారు, ఏ ఇష్యూస్ జరగకూడదు అని. వదిలే, అతని దారిని అతన్ని వెళ్ళనివ్వు అని క్యాథరిన్ ఆమెకి నచ్చ చెప్పడానికి ట్రై చేసింది. వేద అతని వైపు చెయ్యి చూపిస్తూ, మా ఇంట్లో పూజ ఉంది కాబట్టి బతికిపోయావు, ఇంకోసారి నాకు ఎదురుపడ్డావంటే నీ సంగతి చెప్తాను అని బెదిరించింది. పోవే, చాలామందిని చూశానులే, ఈరోజు నాకు కూడా చాలా ఇంపార్టెంట్ డే, అందుకే నిన్ను వదిలేస్తున్నాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. ఎవరే అతను? ఎందుకు అతనితో అలా గొడవపడ్డావు అని అడిగింది క్యాథరిన్. ఏమోనే, మొన్న రెస్టారెంట్లో కూడా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు ఇక్కడ గుడిలో. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంటో అని అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది వేద. ఆ తర్వాత వేద వచ్చి సుభద్రాదేవి పక్కన కూర్చుంది. విక్రమ్ కూడా వచ్చి మాలినీదేవి పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ మరోసారి ఒకళ్ళనొకళ్ళు చూసుకొని పళ్ళు నూరుకున్నారు. ఆ తర్వాత విక్రమ్ కళ్యాణం జరుగుతున్న వైపు చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే విక్రమ్ పక్కన కూర్చున్న వర్షాన్ని చూసి అతనికి కనీసం కంటి మీద రెప్ప కూడా పడలేదు. కానీ ఒక పవిత్రమైన భావన కలిగింది ఆమెను చూడగానే. వర్ష ఎన్నో కష్టాలు పడుతుంది అని చెప్పిన మాలినీదేవి మాటలు గుర్తొచ్చి ఆమెను కష్టపెడుతున్న ఆర్య మీద విపరీతమైన కోపం వచ్చింది. పరీక్షగా వర్ష ముఖంలోకి చూశాడు విక్రమ్. ఆమె దేనికో దిగులు పడుతున్నట్లుగా అనిపించింది. అప్రయత్నంగా అతను మాలినీదేవి వైపు చూశాడు. ఆమె కూడా వర్షాన్ని కన్ను ఆర్పకుండా చూస్తోంది. మాలినీదేవి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఓదార్పుగా ఆమె చెయ్యి మీద చెయ్యి వేశాడు విక్రమ్. గ్రానీ, జస్ట్ కొద్దిసేపు ఓపిక పట్టండి, ఒకవేళ తను ఒప్పుకుంటే ఇప్పుడే మనతో పాటు మనం తీసుకెళ్ళిపోదాం అన్నాడు విక్రమ్. తను మనతో రాదు విక్రమ్. అక్కడ చూసావా, జరుగుతున్నది సీతారామ కళ్యాణం. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని ఆ దేవుడే అంగీకరించాడు. ఇక ఆ బంధాన్ని వదిలిపెట్టి తను మనతో రావడం అసంభవం అన్నది మాలినీదేవి. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు గ్రాని అని అయోమయంగా అడిగాడు విక్రమ్. మన ప్రయత్నం మనం చేద్దాం విక్రమ్. తనకి మన అండ ఉన్నది అన్న విషయం తనకి తెలిసేలా చేద్దాం. తన వెనకాల తనకి ఒక కుటుంబం ఉన్నది అన్న సంగతి తనకు అర్థమయ్యేలా చెబుదాం. అంతకు మించి మనం ఇప్పుడు ఏమీ చేయలేం అన్నది మాలినీదేవి. అంతలో మాంగళ్యధారణ సమయం అవడంతో, అమ్మా, పీటల మీద కూర్చున్న దంపతులకు పుట్టింటి నుంచి పట్టు వస్త్రాలు ఎవరైనా తీసుకొచ్చారా అని గట్టిగా మైక్లో అడిగాడు పురోహితుడు. సుభద్రాదేవి తను తీసుకొచ్చిన పట్టుచీర పట్టుబట్టలు తీసుకొని లేవబోతూ ఉండగా ఆమెను ఆపింది మాలినీదేవి. తన పుట్టింటి నుంచి నేను సారె తీసుకొచ్చాను, మీరంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు, నా మనవరాలు అనాథ కాదు అని ఒత్తిపెట్టి పలుకుతూ మాలినీదేవి వసంతని ఆదిత్యని ఇద్దరినీ వాళ్ళకి బట్టలు పెట్టమని సైగ చేసింది. వసంత ఆదిత్య ఇద్దరూ వెళ్ళి ఆర్య ఇంకా వర్ష ముందు నిలబడ్డారు. అప్పుడు చూశాడు ఆర్య, వాళ్ళు అలా అక్కడికి ఆ టైంలో వస్తారు అని ఆర్య అస్సలు ఊహించలేదు.
ఒకవేళ ఊహించి ఉన్నా కానీ వాళ్ళని ఆపడానికి తనకు అర్హత లేదు. ఆ విషయం అతనికి తెలుసు. అందుకే మౌనంగా ఒకసారి వర్ష వైపు చూసి తల వంచుకొని ఉండిపోయాడు. అమ్మా, పేరు చెప్పండి అని పురోహితుడు అనగానే వసంత మాలినీదేవి వైపు చూసింది. పూజారి గారు, అమ్మాయి తండ్రి వల్లభనేని వాసుదేవవర్మ తన పుట్టింటి కట్నంగా తన కూతురికి పెడుతున్న మధుపర్కాలు అని చదవండి అని గంభీరంగా చెప్పింది మాలినీదేవి. అంతే, వర్ష ఒక్కసారిగా తలపైకెత్తి వాళ్ళందరి వైపు అయోమయంగా చూసింది. మొదటిసారిగా ఆమె ఆ పేరు వింటోంది. నా తండ్రి పేరు వాసుదేవ వర్మ, వీళ్ళంతా ఎవరు అని ఆశ్చర్యంగా ఆమె చూస్తూ ఉండడం చూసి ఆర్య ఆమె చేయి గట్టిగా పట్టుకొని, నీకు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి, కంగారు పడకు అని ఆమెకు మాత్రమే వినిపించేటట్టుగా చెప్పాడు. అతను ఎంత చెప్పినా ఆమె మనసులో ఉన్న సందేహం, సంఘర్షణ అయితే చిన్నది కాదు. ఒక్కసారిగా ఆమె మాలినీదేవి వైపు చూసింది. మాలినీదేవి కళ్ళ నిండా నీళ్లతో వర్ష వైపు చూస్తూ, నువ్వు నా రక్తానివి, నువ్వు నా వారసురాలివి అని చెబుతున్నట్లుగా అనిపించింది. అంతలో పురోహితుడు మైక్లో, శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా పీటల మీద కూర్చున్న దంపతులు సూర్యదేవర ఆర్యవర్ధన్ ఇంకా అమృతవర్షిణిలను ఆశీర్వదించి ఆమె పుట్టింటి నుంచి ఆమె నాన్నగారు వల్లభనేని కీర్తిశేషులు వల్లభనేని వాసుదేవవర్మ ఇస్తున్న మధుపర్కాలు అని గట్టిగా మైక్లో చదివారు. అప్పటిదాకా గుడిలో ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని ఉన్న అమృతకి ఆ మాటలు వినగానే ఒక్కసారిగా వెన్ను మీద ఎవరో చరిచినట్లుగా అనిపించి ఉలిక్కిపడి అక్కడి నుంచి లేచి నిలబడింది. ఒక్క క్షణం తను ఏం విన్నదో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఏవో జ్ఞాపకాలు ఆమెని అక్కడ ఉండనివ్వలేదు. అందుకే కళ్యాణం జరుగుతున్న ప్రదేశానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చింది. కానీ అందరూ దేవుడి మీద అక్షంతలు వేస్తూ ఉండడంతో అక్కడ ఎవరూ ఆమెకి కనిపించలేదు. తను ఏమైనా పొరపాటు పడ్డానేమో అన్న ఉద్దేశంతో మరోసారి దేవుడికి దండం పెట్టుకొని, ఎందుకో మనసులో చాలా అలజడిగా అనిపిస్తూ ఉంటే తిరిగి వెళ్ళి ఇందాక కూర్చున్న ప్లేస్లో కూర్చుండిపోయింది అమృత. ఇక్కడ వసంత, ఆదిత్య ఇద్దరు ఆర్యకి ఇంకా వర్షకి వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు ఒడిలో పెట్టి, ఈ నగలు, ఈ పట్టుచీర మీ అమ్మవి తల్లి అని చెప్పింది వసంత. అలా చెప్పిన తర్వాత ఆమె వర్ష నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంది. తన చేతిలో ఉన్న బట్టలు చూసి, అవి తన తల్లివా? అసలు వీళ్ళంతా ఎవరు? తన తల్లి ఎవరు అని ఆలోచనలో ఉండగానే పురోహితులు వాళ్ళని ఆ బట్టలు మార్చుకొని రమ్మని చెప్పడంతో అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెనకనే మాలినీదేవి కూడా వెళ్ళింది. ఆమెని ఆపే శక్తి లేక సుభద్రాదేవి నిస్సహాయంగా అక్కడే కూర్చుండిపోయింది. గదిలోకి వెళ్ళిన తర్వాత మాలినీదేవి వర్షని ఒక్కసారి గట్టిగా కౌగలించుకొని తనివి తీరా ఏడ్చేసింది. చిట్టి తల్లి, నువ్వు ఉన్నావని నాకు అస్సలు తెలియదురా. లేకపోతే నిన్ను అలా అనాథగా ఎక్కడో దిక్కు మొక్కు లేని చోట ఉండనిచ్చేదాన్నే కాదు, అస్సలు కాదు. నిన్ను నాతోటే తీసుకొచ్చుకునేదాన్ని. నువ్వు ఈ వల్లభనేని వంశానికి ఏకైక వారసురాలివి. నువ్వు పుట్టిన విషయం కూడా నాకు తెలియకుండా దాచిపెట్టారు నాన్న. నా కొడుకు పోయిన దుఃఖంలో నేను ఇంకేమీ పట్టించుకోలేదు. మీ నాన్నమ్మని క్షమిస్తావు కదూ అంటూ ఏదేదో మాట్లాడుతున్న మాలినీదేవి మాటలు ఒక్కటి కూడా అర్థం కాకపోయినా ఆమె స్పర్శలో, మాటలో, చూపులో ఉన్న ప్రేమ చూసి వర్షకి కూడా అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నేనెవరు? మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుని ఉంటారు. మీరు అనుకునే వ్యక్తి నేనయి ఉండను అని ఏదో చెప్పబోతున్న వర్ష నోటి మీద చెయ్యడ్డం పెట్టి, కాదు తల్లి, మేడం కాదు, నాన్నమ్మ అని పిలువు. నేను మీ నాన్నకి అమ్మని, నీకు నాన్నమ్మనవుతాను. నన్ను అలాగే పిలవాలి అన్నది మాలినీదేవి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఇలా నన్ను పిలుస్తుంటే బాగుంది కానీ అంత అదృష్టం నాకు లేదమ్మా అని వర్ష ఇంకా ఏదో చెప్పబోతున్నంతలోనే మాలినీదేవి ఆమెని ఆపేసి, ఇక చాలు బంగారం, నువ్వు బాధపడితే నేను చూడలేను. నువ్వు నాతోటి వచ్చేస్తావా? నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నీకోసం అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యమే ఎదురు చూస్తోంది. నాతోటి వచ్చేస్తావా అని ఆమె గడ్డం పట్టుకొని అడిగింది మాలినీదేవి. ఎవరో ఏంటో తెలియకుండా సడన్గా వచ్చి ఆమె తనని అలా అడుగుతూ ఉంటే వర్షకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అయోమయంగా అలాగే నిలబడిపోయింది వర్ష. అంతలో అక్కడికి పూర్ణ వచ్చి,
క్షమించండి పిన్ని గారు, అక్కడ పంతులు గారు వర్షాన్ని త్వరగా తీసుకురమ్మంటున్నారు. తనని రెడీ చేయాలి కదా, అందుకే వచ్చాను అని సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నది పూర్ణ. మాలినీదేవి పూర్ణని చూడగానే దీర్ఘంగా నిట్టూర్చి, ఎలా ఉన్నావు పూర్ణ? ఇంకా నేను మీ అందరికీ గుర్తున్నానా? కనీసం మీరెవ్వరూ కూడా నా మనవరాల గురించి నాకు చెప్పలేదు కదా అని నిష్ఠూరంగా మాట్లాడింది మాలినీదేవి. పిన్నిగారు ప్లీజ్, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి సమయం కాదు. వర్షకి కూడా ఏమీ తెలియదు. తను ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఈ కార్యక్రమం పూర్తి కానివ్వండి. ఆ తర్వాత మీరు అత్తయ్య గారితో మాట్లాడి ఏ నిర్ణయమైనా తీసుకోండి అని నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసింది పూర్ణ. మాలినీదేవికి విషయం అర్థమైంది. ఆమె వర్ష వైపు తిరిగి మరోసారి ఆమెను దగ్గరికి తీసుకొని, బంగారం, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నాకు తెలుసు నేను ఈరోజు సడన్గా నీ ముందుకొచ్చి నీకు నాన్నమ్మని అవుతాను అని ఇంకేదో చెప్తే నువ్వు నమ్మడానికి నీకు కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం అనాథవి కాదు. నీకు ఈ నాన్నమ్మ ఉంది. నీ కోసం ఎదురు చూసే ఒక కుటుంబం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నేను తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది మాలినీదేవి. వసంత కూడా ఒకసారి వర్షాన్ని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టి, నేను నీకు మేనత్తనవుతానురా. మా చేతుల్లో పెరగాల్సిన పిల్లవి, కానీ నేను నీకు మేనత్తనవుతాను అని నేను చెప్పాల్సి రావడం చాలా దురదృష్టం. అమ్మ చెప్పినట్లుగా సాధ్యమైనంత త్వరగా మన ఇంటికి వచ్చేయరా. అక్కడ నీ కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పి వసంత కూడా బయటికి వెళ్ళిపోయింది. వసంత బయటికి వెళ్ళిన తర్వాత పూర్ణ వైపు వర్ష అయోమయంగా చూసింది. పూర్ణ కొంచెం తడబడుతూ, వర్ష, ఇప్పుడు అంత టైం లేదు. నువ్వు ముందు ఈ చీర నగలు పెట్టుకొని రెడీ అవ్వు. నేను నీకు హెల్ప్ చేస్తాను అని చీర కట్టుకోవడంలో వర్షకి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది. వర్ష మనసులో మాత్రం వేల ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఆమెకు తెలియకుండానే అమృత పెళ్లి చీరని ఆమె కట్టుకుంటోంది. తన తండ్రి ఎంతో ప్రేమతో తన తల్లి కోసం తీసుకొచ్చిన నగలను ఆమె పెట్టుకుంది. ఇప్పుడు అలా ఆమె అమృతకు ఎదురు కాబోతోంది. ఇప్పుడు వర్ష ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాలినీదేవి కోరుకున్నట్లుగా ఆమె తన నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందా? ఆర్య ఆమెను వెళ్ళనిస్తాడా? అమృత మాలినీదేవి ఎదురుపడతారా? అమృత వర్షాన్ని చూసి తన పెళ్లి చీరని గుర్తుపట్టగలుగుతుందా? వాసుదేవవర్మ అన్న పేరు వినగానే అమృతకి ఎందుకు కంగారుగా అనిపించింది? అమృతకి నిజం తెలిసే సమయం దగ్గర పడింది. ఈరోజు కొంచెం స్టోరీ ఇవ్వడం కాస్త లేట్ అయింది. అది కాక స్టోరీ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటోంది. కొంచెం అర్థం చేసుకోండి. ఒక స్టోరీ అప్లోడ్ చేసిన తర్వాత అది డిలీట్ చేస్తే మాత్రమే మరో స్టోరీ నేను రికార్డ్ చేయగలుగుతున్నాను. అందుకే 2 ఎపిసోడ్లు ఇవ్వడం అస్సలు కుదరడం లేదు. స్టోరీని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్ని చూస్తున్నారు, స్టోరీ వింటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మరో మంచి ఎపిసోడ్స్తో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్.